నా ప్రభువైన యేసుక్రీస్తునామమున నా మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవాకు అనే వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతి చెల్లించి మళ్ళా ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చి వెంటనే షాడోస్కున్న చూడక్కడ నేను కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను, స్తుతియాగం చేస్తాను, బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తాను, ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు మనకి తోడుగా ఉన్నానని చెప్పడానికి వాగ్దానాలు ఏంటంటే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడీకము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండను అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో, వారు నీతో యుద్ధం చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయం పొందజాలరు, ఇదే యెహోవాకు అంటున్నారండి దేవుడు. ఇంకా యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో, భూదిగంధముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను దేవుడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇంకా దేవుడు తన ప్రజలకు మరి అభయం ఇస్తున్నారు, ఏమనంటే భయపడకూడదు అని చెప్పేసి అనమాట. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో, భయపెట్ట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు సురక్షితముగా ఉండను అని చెప్పేసి దేవుడు చెప్తున్నారు అనమాట. ఇంకా కీర్తన గ్రంథం 118వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా నా పక్షం ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేం చేయగలరు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నారండి. ఆ విధంగా మనం కూడా అనుకోవాలన్నమాట. ఇంకా మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహము కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పేసి ఇక్కడ దేవుడు రాస్తున్నాడు అనమాట. ఇంకా దేవుని పిలుపు ధైర్యం గురించి చూసుకుంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో, నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితున్నటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించుదురనెను అని ఇక్కడ మరి దేవుడు చెప్తున్నారు అన్నమాట అండి. ఇంకా ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో, భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను నిలబడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. మరి దేవుడు మంచి వాగ్దానం ఇచ్చారు. రోజు దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చారని భయపడద్దు అంటున్నారు, నేను విడిపిస్తాను, నేను తోడై ఉంటా అంటున్నారు, ఇది యెహోవాకు అని చెప్పేసి దేవుడు ఇద్దరు మాట్లాడుతున్నారు అనమాట. నేను రక్షిస్తాక నేను తోడుగా ఉన్నా అంటున్నారు అనమాట, భయపడద్దు అంటున్నారు. ఏదైనా వాగ్దానం అందరి చేతులు నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ సరస్వతి మంత్ర నిఘనమైన నామానికి ఎలా తీసుకుంటున్నదండి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి, మా సరిహద్దులో విశాలపరచండి, నీ చేయి మాకు తోడుగా ఉంచుందండి, మాకు కీడు రాకుండా దానిలోనే మమ్మల్ని తప్పించుందండి, మీ త్వరగా రానేరు మీ ఇష్టానికి మేము సిద్ధపడ్డ కూర్చోమని ఎత్తపడకంలో ఉండే భాగం దయచేయమని మా ప్రభుత్వ నేర్చుకొస్తే ప్రసిద్ధమైన నామన అడివిడికుంటూ ప్రార్థిస్తామని తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పే ఇచ్చేమని మనం చేసుకున్నాం. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.